ఎవరుండాలి నీ స్నేహంలో అంటే దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఉంటే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ మనుషులు విడిచిపెడతారు. నువ్వు శ్రమకాలంలో, అప్పుల్లో, బాధల్లో, రోగంలో ఉన్నప్పుడు అందరూ మనుషులు విడిచిపెడతారు. రహస్యమందున్న నీ స్నేహితుడు, నీ దేవుడు ఆ టైంలో దగ్గరుంటాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ఎట్లా దగ్గరుంటాడు? తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వెతకి నది చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వెతకి నది చూపెను. ఎండిన మోడలు నిగురించెను, మారా జీవితం భద్రమాయెను. తోడు లేనప్పుడు, ఆదరణ లేనప్పుడు, మనకు సహాయంగా లేనప్పుడు, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు మనకు తోడుగా దగ్గరగా వెతికొచ్చేది, మన దగ్గరకు వచ్చేది ఎవరంటే ప్రభువు మాత్రమే. నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి నిజం. అబ్రహాము దగ్గరకు వచ్చిన దేవుడు నేటి కాలంలో కూడా నువ్వు దేవుని స్నేహం చేస్తే నీ స్థితిని బట్టి మనుషులందరూ దూరం అవుతారు, కానీ తోడు నీడలేని నీ దగ్గరకు వెతుక్కుంటూ, జాడలు వెతుక్కుంటూ వచ్చి ఆ సమయంలో నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి నీకు సిద్ధపరిచిన మేలు నువ్వు అనుభవించేటట్లుగా కార్యం చేస్తాడండి. అందుకే లోకములో స్నేహము అబద్ధము. ఏ స్నేహము నిజమైందంటే పర సంబంధమైన స్నేహము. అది భార్య స్నేహమైన అబద్ధమే, భర్త స్నేహమైన అబద్ధమే, బిడ్డల స్నేహమైన అబద్ధమే. ఏంటయ్యా నిజమైన స్నేహం అంటే దేవునితో బంధము.